వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. జగిత్యాల సభలో రేవంత్ పేరు ఎత్తని కేసీఆర్, రేవంత్ పేరు ఎత్తకుండా కేసీఆర్ అనుసరిస్తున్న సైలెంట్ స్ట్రాటజీ వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? పదే పదే తనను టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డిని కేసీఆర్ లైట్ తీసుకుంటున్నారా, లేక పేరు ఎత్తకుండానే ఆయన స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా? జగిత్యాల సభతో తెలంగాణలో మళ్ళీ గులాబీ పరిమళిస్తుందా? జగిత్యాల వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పదునైన ప్రసంగంతో శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. సుమారు 58 నిమిషాల పాటు సాగిన ఈ ప్రసంగంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ కేసీఆర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, ప్రజలు ఇప్పటికే మార్పు కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను ప్రస్తావిస్తూ కార్యకర్తలను రాబోయే పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సభ ద్వారా మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ జెండా రెపరెపలాడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల సభ కేసీఆర్ రాజకీయ పునరాగమనానికి నాంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. జగిత్యాల సభలో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం ఏమిటంటే, కేసీఆర్ తన ప్రసంగంలో ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి పేరును ఉచ్చరించలేదు. గంటకు పైగా మాట్లాడిన ముఖ్యమంత్రి పేరును గాని, ఆయన పదవిని గాని ఎక్కడా ప్రస్తావించకుండానే విమర్శలు కొనసాగించారు. ఇది కేసీఆర్ కావాలనే చేస్తున్న ఒక పక్కా రాజకీయ వ్యూహమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తన ప్రత్యర్థిని తక్కువ చేసి చూపడం లేదా ఆయనకు అనవసర ప్రాధాన్యత ఇవ్వకూడదన్నది కేసీఆర్ ప్లాన్లా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రతి సభలో కేసీఆర్ లక్ష్యంగా దాడులు చేస్తున్నా కేసీఆర్ మాత్రం మౌనంగానే సమాధానమిస్తున్నారు. పేరు ఎత్తకుండానే పాలనాపరమైన లోపాలను ఎత్తిచూపుతూ ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మౌనం వెనక ఉన్న అసలు రహస్యం ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీయడమే అని తెలుస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైడ్రాపై కేసీఆర్ జగిత్యాల వేదికగా యుద్ధం ప్రకటించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే హైడ్రాను రద్దు చేస్తామంటూ ఆయన చేసిన ప్రకటన సంచలనంగా మారింది. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయటం సరికాదని, ఇది తుగ్లక్ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. చెరువుల పరిరక్షణ పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానం వల్ల రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతిని కాపాడటం అవసరమే కానీ అది మానవ వినాశనానికి దారితీయకూడదని హితవు పలికారు. హైడ్రా బాధితులకు అండగా బీఆర్ఎస్ పోరాడుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ తన ప్రసంగంలో రేవంత్ రెడ్డి పేరు వాడకపోయినా పరోక్షంగా ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం పాలిస్తున్న వారు అంటూ సంబోధిస్తూ కాంగ్రెస్ మార్క్ పాలనపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు పెరిగిపోయాయని, ఇది తెలంగాణ అభివృద్ధికి గొడ్డలి పెట్టు అని విమర్శించారు. అధికారం శాశ్వతం కాదని, పాలకులు అహంకారాన్ని వీడి ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాల వల్ల రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని కేసీఆర్ దుయ్యబట్టారు. ప్రతి పథకాన్ని నీరుగారుస్తూ పాత కక్షలను తీర్చుకుంటున్నారని ఆయన పరోక్షంగా ధ్వజమెత్తారు. తన ప్రసంగం అంతటా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు సభలో చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడిచిన కొన్ని నెలలుగా ప్రతి సమావేశంలోనూ కేసీఆర్ పైన, ఆయన కుటుంబం పైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. కేసీఆర్ అనే మొక్కను తెలంగాణ గడ్డపై మళ్లీ మొలవనివ్వనంటూ రేవంత్ రెడ్డి తీవ్రమైన సవాల్ విసిరారు. బీఆర్ఎస్కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తానని రేవంత్ రెడ్డి పదే పదే హెచ్చరిస్తున్నారు. కానీ ఈ విమర్శలన్నిటికీ కేసీఆర్ మాత్రం చాలా నిశ్శబ్దంగా స్పందిస్తున్నారు. అసెంబ్లీలో కానీ, బహిరంగ సభల్లో కానీ రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించకుండానే తన పని తాను చేసుకుపోతున్నారు. రేవంత్ రెడ్డి అటాక్ మోడ్లో ఉంటే కేసీఆర్ మాత్రం డిఫెన్స్తో కూడిన అటాకింగ్ స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య సాగుతున్న ఈ శీతల యుద్ధం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది.
కేసీఆర్ నోట రేవంత్ రెడ్డి పేరు ఎప్పటికీ వినిపించదా అన్న సందేహం ఇప్పుడు అందరిలోనూ కలుగుతోంది. ప్రతిపక్ష హోదాలో ఉన్నా కూడా ముఖ్యమంత్రిని పేరు పెట్టి పిలవకపోవడం కేసీఆర్ నైజమని కొందరు అంటున్నారు. గతంలో కూడా తనకు నచ్చని వ్యక్తుల పేర్లను ఆయన బహిరంగంగా ప్రస్తావించేవారు కాదు. రేవంత్ రెడ్డిని తన స్థాయికి సరితూగే నాయకుడిగా కేసీఆర్ గుర్తించటం లేదనే సంకేతాలు పంపుతున్నారు. ముఖ్యమంత్రి అని గాని సీఎం అని కాని అనకుండా కేవలం ప్రస్తుత ప్రభుత్వం అనే పదజాలం వాడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రతిరోజు కేసీఆర్ జపం చేస్తున్నా కేసీఆర్ మాత్రం దాన్ని లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ వైఖరి ద్వారా తన రాజకీయ అనుభవాన్ని, స్థాయిని కేసీఆర్ చాటుకోవాలని చూస్తున్నారు. జగిత్యాల ప్రసంగంలో కేసీఆర్ ప్రధానంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను లక్ష్యం చేసుకున్నారు. రైతు భరోసా, రుణమాఫీ వంటి హామీల అమల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు వారిని నట్టేట ముంచిందని మండిపడ్డారు. విద్యుత్ కోతలు, సాగునీటి ఇబ్బందులు మళ్లీ మొదలయ్యాయని కేసీఆర్ గణాంకాలతో సహా వివరించారు. బీఆర్ఎస్ హయాంలో ఉన్న సంక్షేమం ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను ఆయనకు అనుకూలంగా మార్చుకోవాలని ఆయన క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ గడ్డపై మళ్లీ బీఆర్ఎస్ పుంజుకుంటుందనే నమ్మకాన్ని కేసీఆర్ జగిత్యాల సభ ద్వారా కలిగించారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నామని, త్వరలోనే మునుపటి వైభవాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల డిఎన్ఏలోనే బీఆర్ఎస్ ఉందని, తమను ఎవరూ దూరం చేయలేరని అన్నారు. క్యాడర్లో ఉన్న నైరాశ్యాన్ని పోగొట్టి వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపడంలో ఈ సభ సక్సెస్ అయింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకుని నిలబడాలని కార్యకర్తలకు సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు త్వరలోనే మరిన్ని పర్యటనలు చేస్తానని ప్రకటించారు. జగిత్యాల ఫలితం బీఆర్ఎస్ పునరుజ్జీవనానికి తొలి అడుగు అని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ సభకు రావడం లేదన్న విమర్శలపై ఆయన పరోక్షంగా స్పందించారు. ప్రజల మధ్య ఉండటమే తనకు ఇష్టమని, వారి సమస్యల కోసం ఎక్కడికైనా వస్తానని చాటి చెప్పారు. సభలో ప్రభుత్వంపై పోరాడేందుకు కలిగిన సమయం వస్తుందని, అప్పటి వరకు ఓపిక పట్టాలని సూచించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తనపై చేస్తున్న దాడులను తిప్పికొట్టేందుకు కేసీఆర్ కొత్త ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాం అనే తరహాలో ఆయన ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించేలా పేరు ఎత్తకుండా విమర్శలు చేయడం ద్వారా తన నిరసనను తెలుపుతున్నారు. విపక్ష నాయకుడిగా కేసీఆర్ తనదైన మార్క్ రాజకీయం చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. కేసీఆర్ జగిత్యాల ప్రసంగం తెలంగాణ రాజకీయాల్లో ఒక సరికొత్త చర్చకు దారితీసింది. పేరు ఎత్తకుండానే ఒక వ్యక్తిపై ఇంత ఘాటుగా విమర్శలు చేయడం కేసీఆర్కే సాధ్యమని చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి విసిరే సవాళ్లకు కేసీఆర్ తన ప్రసంగం ద్వారా కౌంటర్ ఇచ్చారు. హైడ్రా రద్దు హామీ ద్వారా పట్టణ ఓటర్లను, రైతు సమస్యల ద్వారా గ్రామీణ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రాబోయే ఎన్నికల నాటికి పార్టీని పూర్తి స్థాయిలో సిద్ధం చేయడమే తన లక్ష్యమని కేసీఆర్ సంకేతాలిచ్చారు. రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ మధ్య సాగుతున్న ఈ పోరు రానున్న రోజుల్లో మరింత ముదరనుంది. మొత్తానికి జగిత్యాల సభ బీఆర్ఎస్ భవిష్యత్తుకు ఒక దిశను చూపించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.